అమరావతికి సంబంధించి మావోయిస్టులు అమరావతిలో తిరుగుతున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చిందండి. అమరావతి నిర్మాణానికి సంబంధించి కూలి పనులు చేసుకునే వాళ్ళలో మావోయిస్టులు ఉండారని చెప్పేసి ఒక కథనాన్ని అయితే వినిపించారు. దేనికి వాళ్ళు పట్టకూటు కోసం వచ్చారా, లేకపోతే ఇంక దేనికేసం ఏమైనా వచ్చారనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. మావోయిస్టులు తిష్టవేయడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తూ ప్రముఖుల ఇళ్లపై ఫోకస్ చేశారండి. ఓ అగ్రనేతను హతమార్చేందుకు మావోయిస్టులు బెజవాళ్లు దిగారని, రెక్కీ కూడా నిర్వహించారని గుర్తించిన పోలీసులు ఆ దిశగా మావోయిస్టులు వేసిన అడుగులపై ఫోకస్ పెట్టారు. విజయవాడ, ఏలూరు, కాకినాడలో వీరికి ఎవరెవరు సహకరిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరాధిస్తున్నారండి. ఇంకో విషయం మనం ఇక్కడ ప్రస్తావించక తప్పదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్లోకి రాలేదు. ఇప్పుడే ఎందుకు వచ్చారనే అనుమానం కూడా ఉంది. వాళ్ళు టార్గెట్ చేసిన అగ్రనేత ఇంటిని కూడా ఇప్పుడు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, సీఎం చంద్రబాబు నివాసం, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేటు, పోలీసుల నివాసాలు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సహా పలు ప్రాంతాల్లో భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు. అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో కూడా నిఘా పెంచారు. అక్కడ పనిచేసే కార్మికులు సహా పలువురిని గురించి ఆరా తీస్తూ ఉన్నారు. అలాగే విజయవాడ, ఏలూరులో ఇళ్లను అద్దెకి ఇచ్చిన ఎవరు ఏమి అనే దానిపై కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ఇక విచారణలో కూడా కీలక అంశాలను అయితే గుర్తిస్తూ ఉన్నారండి. ఏలూరులో అక్టోబర్ 26న ఇల్లు అద్దెకు తీసుకున్న మావోయిస్టులు పెద్దగా బయటకు వచ్చేవారు కాదని తేల్చారు. కేబుల్ పనిచేస్తున్నామని నెలకు 10,000 చొప్పున ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారట. అలాగే ఇద్దరు మాత్రమే బయటకు వచ్చి ఆహారం తీసుకొని వెళ్ళేవారట. స్థానికులు ఈ విషయాన్ని చెప్పడంతో ఇంటి యజమానిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇల్లు అద్దెకు మధ్యవర్తిత్వం ఎవరు వహించారనే దానిపై కూడా ఆరాధిస్తూ ఉన్నారండి. మొత్తానికి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు అంటే నాకు తెలిసి కూటమి ప్రభుత్వ నాయకులపై టార్గెట్ చేస్తారేమోనని నా అనుమానం. ఎందుకంటే మావోలు రాజకీయంగా మారిపోయారు. గతంలో చూసాం మనం తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల్ని, చంద్రబాబు నాయుడు కూడా టార్గెట్ చేయడం అలిపిరిలో మనకు తెలిసిందే. మొత్తానికి వైసీపీ హయాంలో మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టిందే లేదు. తెలుగుదేశం పార్టీలోనే ఇది జరుగుతూ ఉంది. గత తెలుగుదేశం పార్టీ హయాంలోనే మావోయిస్టు ప్రభావం ఎక్కువ ఉంటుందండి. మరి ఈ విషయంలో మరి మా తెలుగువారు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.